రైట్ ఒకసారి రామచంద్ర గౌడ్ గారితో మాట్లాడదాం. రామచంద్ర గౌడ్ గారు రైట్ ఒకసారి రామచంద్ర గౌడ్ గారు మీరు మాట్లాడే ముందు ఒకసారి పృథ్వీ గారు వెల్కమ్ టు మీడియా డిబేట్ అండి. మీరు ఒకసారి ఫ్రేమ్ని కొంచెం సెట్ చేసుకోండి. ఆటో రొటేషన్ పెట్టండి. రైట్ రామచంద్ర గౌడ్ గారు మీరు చెప్పండి. ప్రధానంగా వినిపిస్తా ఉంది మొత్తానికి మీరు విన్నారు కదా. ఇక్కడ బీజేపీ అనేది స్వార్థ పరంగా వాళ్ళు వేరే పార్టీ ఉండొద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్ని రకాలుగా చేస్తుండ్రు. ప్రతి రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు ఒక రకంగా వస్తారు, ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత ఒకటి వస్తుంది. ఎలక్షన్ల ముందే ఏదన్నా గడ్బడ్లు అల్లర్లు చేసి దోషద్రోహులు అంటారు. ఇక్కడ కాక్రోచ్ పార్టీ వాళ్ళు చేసింది ఏ పార్టీకి సంబంధం లేకుండా యువకులలో హిందువులు ఉన్నారు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ మీద ఘోరంగా అంటే దేశ ద్రోహుల కంటే ఎక్కువ దేశ ద్రోహులు అంటారు. మీరు 12 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఏం చేస్తున్నారు? గడ్డి పీకుతున్నారా? ఈ 12 సంవత్సరాల దేశ ద్రోహులు ఎవరు ఉన్నారు? ఏందని చేయలేరా? ఏదన్నా దొరికితే వాళ్ళకి అల్కాగా దొరుకుతుంది. హిందూయిజం అనేది ఒకటి దొరుకుతుంది, దేశద్రోహులు అంటారు. ఇక్కడ చేస్తున్నారు న్యాయంగా విద్యార్థులను చేస్తున్నారు. వాళ్ళను ఎంత ఘోరంగా అంటే ఒక్కొక్క వీడియో మేము చూపించాలంటే ఆయన ఇంతకుముందు చూపించాడు, మీకు పంపిస్తాను కూడా చూడండి. ఎంత ఘోరంగా కొడుతున్నారు. వాళ్ళ విద్యార్థులు కాక ఇంకా దేశద్రోహులు ఎవరు? సిగ్గు లేకుండా మాట్లాడతారు వాళ్ళు. ఇలా వీడియోలో వచ్చింది చెప్తున్నాను. ఎంత ఘోరంగా పెట్టిండ్రు. ఆ రకంగా మాట్లాడడం కాదు కదా. నేను కూడా వీడియో పెడుతున్నా కదా, మీరు మాట్లాడినప్పుడు ఎప్పుడన్నా మాట్లాడినా సిగ్గు లేకుండా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు దేశానికి సంబంధించిన దేశ ద్రోహులు ఎవరున్నా కానీ ఎవరు సపోర్ట్ చేయరు. వాళ్ళని వేరేయండి. అలా విద్యార్థులు కాకుండా ఎవరన్నా టెర్రరిస్టులు ఉండి ఇంకెవరన్నా ఉంటే తీసేయండి. అది కాదు, వాళ్ళని ఘోరాతిగా మనుషులుగా కాదు పశువుల కంటే హీనంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రజలే చూసుకుంటారు. ఇది నిజానికి విద్యార్థులకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఇంకోటి ఆయన ఏమంటారు, ధర్మేంద్ర ప్రధాని గారిని రాజీనామా చేయమంటారు. రాజీనామా చేసిన తర్వాత సిజే వాళ్ళు వస్తారా, లేకుంటే ఇంకా ఏదైనా పార్టీ వాళ్ళు వస్తారా? బీజేపీలు ఇంకా వేరే లేరా? వేరే వాళ్ళ మంత్రులను పెట్టుకోండి. తప్పు జరిగింది కాబట్టి అది చేయమని అడుగుతున్నారు. దీంట్లో న్యాయమైన కోరిక. అదే రకంగా వాళ్లకు కొంతమంది చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినరా, ఇంకా కుటుంబానికి ఏం చేసి. ఫస్ట్ ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రతి రాష్ట్రానికి నీట్ ఎగ్జామ్ అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుండే. దాన్ని కాదని ఏకగ్రీవంగా వాళ్ళు గుత్తాధిపత్యంగా రావాలని, దాంట్లో ఏం లాభం పొందాలనో సెంట్రల్ సిస్టమ్ తీసుకొచ్చిండ్రు, దేశవ్యాప్తంగా తీసుకొచ్చిండ్రు. ఈ దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన దాంట్లో సుమారుగా 152 లీకేజ్ లేని, అంటే మామూలుగా 10 రూపాయలు 20 రూపాయలు దొరికే డైపర్లు లీకేజ్ కావు. అంత ఘోరంగా జరుగుతుంది. ఈ రోజులల్లా ఏం చేస్తుండ్రు వాళ్ళు? స్వతంత్ర సంస్థలైన ఈడీని, సిబిఐని, ఇంకేదన్నా సంస్థలను తీసుకొని దాని ద్వారా ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేయడం, అందులో వాళ్ళ ఎంపీలను నాయకులను తీసుకోవడం, అదే వాళ్ళది లైఫ్. అది శాశ్వతంగా జరగదు. వాళ్ళు మాట్లాడినందుకు నేను కూడా కఠినంగా మాట్లాడుతున్నా. వాళ్ళు దేశ ద్రోహులు అంటున్నారు కదా, దేశ ద్రోహులు ఎవరు? ఎక్కడి నుంచి ఫండ్ వస్తుంది? మీరు అధికారంలోనే ఉన్నారు కదా. దేశ ద్రోహులకు సంబంధించి ఇంతమంది మొన్నటి నుంచి 3 రోజుల నుంచి జరిగే ఉద్యమాల్లో ఎవరు దేశ ద్రోహులు, ఎవరికి సంబంధించింది ఉంది? వాళ్ళని తీయండి. మీది ఆ చేతగాక ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. చేతగాని తనంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు అన్ని విజువల్స్ ఉన్నాయి, అన్ని రికార్డ్స్ ఉన్నాయి. అలా దేశ ద్రోహులకు సంబంధించి ఎవరు ఉన్నారు? ఇంకే వేరే అంటే వాళ్ళు మాట్లాడితే హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకొస్తారు, క్రిస్టియన్స్ ఫీలింగ్ తీసుకొస్తారు. అలా మీకు ఇండియన్స్ కాక ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చినా, వేరే పాకిస్తాన్ నుంచి వచ్చినా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినా వాళ్ళని కాల్ చేయండి. మేము కూడా చెప్తున్నాం, వేరే వాళ్ళు మీరు ఈ 12 సంవత్సరాల నుంచి వేరే దేశాల నుంచి వలస వచ్చిన కాందిశీకులు ఎంతమంది ఉన్నారు? మీరు ఏం చేస్తున్నారు? ఏదైనా కానీ మాట్లాడడానికి ఒక నోరు ఉందని నేను మాట్లాడుతుండ్రు. అది పద్ధతి కాదు. న్యాయంగా పద్ధతిగా ప్రతి దాన్ని ఇంత అరాచకంగా ఆ రోజులలో బ్రిటిష్ ప్రభుత్వం కంటే అంతకుముందు నైజాం పరిట్ల కంటే ఘోరంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడ పోతుంది? ప్రతి దానికి తప్పు తీసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. వాళ్ళు చాతగాని తనాన్ని ఒకటే దగ్గర తీసుకొస్తున్నారు, ఒకే ఆలోచన తీసుకొస్తున్నారు. వాళ్ళ చాతగాని తనాన్ని ఏదమన్నా అంటే వేరే దేశాల మీద ఇస్తారు, ఏదమన్నా అంటే ఫీలింగ్ తీసుకొస్తారు. అది తప్పించి వాళ్ళతో ఏం కాదు. ఈ 12 సంవత్సరాలలో మీరు విద్యా వ్యవస్థలో ఏం మార్పు తీసుకొచ్చారు? మీరు సంవత్సరం రైతుకు సంబంధించిన ఉద్యమాలు అంటారు. రైతుకు సంబంధించిన ఉద్యమాలు కరెక్ట్ ఉంటే మరి 3 నల్ల చట్టాలను ఎందుకు రద్దు చేసుకున్నారు? వెనకకెందుకు తీసుకున్నారు? అట్లనే కంటిన్యూ చేయనుంటారు కదా.
అది కరెక్టా? దాంట్లో కూడా విదేశీయుల్లో వాళ్ళు వచ్చిండ్రు అంటారు. విదేశీ వాళ్ళు ఆ పంజాబ్ వాళ్ళు ఉన్నారా, హర్యానా వాళ్ళు ఉన్నారా, ఇంకా వేరే దేశం వాళ్ళు, వాళ్ళ కృత్రిమ ఉద్యమం అంటారు కదా, వాళ్ళకి సంబంధించిన మీరు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళని వెళ్ళి తీయండి, తీసి వాళ్ళ మీద శిక్షించండి. దాన్ని ప్రజలు నమ్ముతారు. ఏదో రకంగా నాకు నోరు ఉందని మాట్లాడడం పద్ధతి కాదు. న్యాయంగా పద్ధతిగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు చేస్తున్నారు. దానికి సపోర్ట్ చేయాల్సింది. వాళ్ళు చనిపోయిన వాళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఆయన రాజీనామా చేయాలని అంటున్నారు. రాజీనామా చేయడం అనేది సమంజసమైంది. రాజీనామా చేసిన తర్వాత వేరే పార్టీ వాళ్ళు రారు. మీకు సంబంధించిన బీజేపీ నాయకులు ఎవరు లేరా, వేరే వాళ్ళని తీసుకోండి. ఇక్కడ మాత్రం మీరు ఏదో అల్కగా దొరికిందని అన్ని ఈ స్వతంత్ర సంస్థలను ఉపయోగించుకొని ఇప్పటికే దాంట్లో ఏ రకంగా చేస్తున్నారంటే 100 మంది ఈ విద్యార్థులు తప్పిపోయి ఇప్పటికి కనబడతలేరని వాళ్ళు తల్లిదండ్రులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళని పూర్తిగా అంటే కళ్ళ ముంగడనే వాళ్ళు అంటే ఎంప్లాయీసా లేకుంటే అంటే పోలీసు వ్యవస్థ వాళ్ళకు బ్యాడ్జెస్ లేకుండా ఎంత ఘోరంగా కొట్టిండ్రు అనేది రికార్డ్స్ చూపిస్తున్నాయి. మీరు చూపించినట్టు మా దగ్గర కూడా ఉన్నాయి రికార్డ్స్. అవి కాదు సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళు ఇంత టెన్షన్ ఉన్నప్పుడు రాజీనామా చేసి తర్వాత దాని మీద విచారణ చేసి ఎవరు ఉన్నది ఏంది చేయండి. అదే రకంగా నష్టపోయిన వాళ్ళకు, నష్టపోయిన కుటుంబాలకు పరిష్కారం చేయండి. విద్యార్థులకు భరోసా ఇవ్వండి. ఈ 10 సంవత్సరాల లోపల మీరు చేసిన 152 లీకేజీలు ఉన్నాయి. దాంతో ఎంత సంపాదించింది, ఏ రకంగా ఈ రోజు చెప్పేటి ధర్మశాస్త్రాలు, చేసేటి అన్ని తప్పు పనులు అన్నట్టు అన్ని తప్పు పనులే. వాళ్ళకు శుద్ధపూష మాటలు మాట్లాడతారు. రాముని పేరు చెప్పుకొని రామకు సంబంధించిన ఆస్తులను కాజేయడము, వాళ్ళ ప్రాపర్టీలు పెంచుకోవడం, ప్రైవేటు ప్రాపర్టీలను బినామీలను పెంచుకోవడం ఈ 12 సంవత్సరాల్లో విపరీతంగా జరిగిపోయింది. ప్రతి ఒక్కరిది ఒక్కొక్క మంత్రులది అనుకోండి, నాయకులైన విపరీతంగా వెళ్ళిపోయిన ఆస్తులు అవన్నీ గురించి ఆలోచన చేయడం ఇది సందర్భంగా కాదు. ఇక్కడ విద్యార్థులకు సంబంధించింది, యువకులకు భరోసా ఇవ్వండి. యువకులది ఇది ఏ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళు చేసిన దానికి మనము అంటే పార్టీలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. యువతకు మనకు ప్రపంచంలోనే యువతది మనది మంచి పేరున్నది. భారతదేశంలో యువతతో ఎన్నో చేయాల్సింది ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా ఆదర్శంగా ఉండాల్సిన భారతదేశాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నీచంగా తయారు చేస్తున్నది. వాళ్ళు ఒకసారి వెనకకు తీసుకోండి. వాళ్ళే మా లైఫ్ అని అనుకుంటున్నారు. ఇది లైఫ్ ఈ 10-12 సంవత్సరాలు జరిగింది. మీరు ఫస్ట్ టైం ఏ రకంగా వచ్చిండ్రు, సెకండ్ టైం ఏ రకంగా వచ్చిండ్రు అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. మీరు ఎన్ని ఉన్నాయి రామచంద్ర గౌడ్ గారు ఒకసారి